గూగుల్ అనౌన్స్ అయిన తర్వాత వైకాపోలు కొన్ని పోస్టులు పెట్టారు. గూగుల్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లు పెరగవని. ఎంత అన్యాయం చూడండి. మళ్ళీ తర్వాత వాళ్ళ నాయకుడు అంటాడు ఆయన పట్టుకొచ్చాడు అంటాడు. తర్వాత ఆఫ్ కోర్స్ చాలా మాట్లాడాడు, ఎవరికి అర్థం అవ్వాలి, అది డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ ఏంటంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. పార్ట్నర్షిప్ అనేది ముగ్గురం కలిసి చేస్తేనే అనుకుంది సాధించగలరు. ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆనాడు ప్రజలు అనుకూలంగా స్పందించారు కనుక వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు 5,000 ఎకరాలు ఆనాటి ప్రతిపక్షంలో కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఎయిర్పోర్ట్ కి భూమి లేవదని రెచ్చగొట్టారు. కానీ ఆ రోజు ప్రభుత్వం ఫిక్స్ చేసిన కాంపెన్సేషన్ ప్యాకేజ్ కానీ చేసిన విధానం, ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యం, ప్రజల్లో వచ్చిన చైతన్యం చూస్తే క్యూ గట్టి మరీ భూమి ఇచ్చెళ్ళారు. ప్రజలు క్యూ గట్టి భూమి ఇచ్చెళ్ళారు. ఈరోజు చూడండి ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్ చూడండి, జినోమ్ వ్యాలీ చూడండి, ఐటీ ఎకో సిస్టమ్ చూడండి. సో ప్రజల్లో కూడా ప్రజలు, ప్రభుత్వం, పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంఎస్ఎంఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి, అందరం ముగ్గురం కలిసికట్టుగా వస్తేనే అనుకుంది సాధించగలుగుతాం. సో ప్రజలు అన్నీ చూస్తున్నారు, ప్రజలకు అన్నీ తెలుసు. అంత ఈజీగా మోసపోతారని అనుకోను. అన్ని గమనిస్తున్నారు, ఎవరేం చేస్తున్నారో చూస్తున్నారు.